ఆ భయంకరమైన ఫోటో ఇప్పటికీ అందరి కళ్లల్లో మెదులుతూనే ఉంది. కునాల్ భయంతో అందరి మధ్యలో దాక్కుని కూర్చున్నాడు. అనన్యకి భూతప్రేతాల మీద నమ్మకం లేదు, కాని తను కూడా ఆ ఫోటోని చూసిన తర్వాత భయపడిపోయింది. ఇక చాలిదంతా. నేను ఈ షూటింగ్ చేయలేను. నిన్న రాత్రి నుంచి ఈ భూతం మనల్ని వెంబడిస్తూనే ఉంది. ఇవాళైతే కెమెరాలో కూడా కనిపించింది. కునాల్, ఇక ఈ డ్రామా అంతా ఆపు. భూతప్రేతాలంటూ ఏమీ ఉండవు. ఎవరికి తెలుసు, పాత ఫోటో ఏదైనా కెమెరాలో వచ్చుంటుంది. మనం అదే చూసుంటాం. నువ్వు దాన్ని సరిగ్గా చూడలేదనుకుంటాను. అది నిజంగా చాలా విచిత్రంగా ఉంది. సార్, నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. కునాల్, రిలాక్స్. ఇదంతా సెట్లోని భ్రమ. నీది లీడ్ రోల్. నువ్వే లేకపోతే షూటింగ్ ఎలా జరుగుతుంది చెప్పు? కొంచెమైనా ధైర్యంగా ఉండు. సార్, ఇది మీకు అర్థం కాదు. ఆ ఫోటో నాకు ప్రశాంతత లేకుండా చేసింది. ప్లీజ్ నా మీద నమ్మకం ఉంచు. ఇప్పుడు మాకు మీ అవసరం ఉంది. మేం మీకు ఏమీ కానివ్వం. ఈ ఫిల్మ్ హిట్ అవుతుంది. నువ్వు గనక వెళ్ళిపోతే నువ్వు చాలా బాధపడతావు తర్వాత. అరే, కునాల్ భయపడ్డాడు. మరి నా మొహానికెందుకు చెమటలు పడుతున్నాయి? మేకప్ అన్నా? అనన్య మేకప్ రూంలో తనకి మేకప్ చేయించుకుంటుంది. అప్పుడే ఉన్నట్టుండి అద్దంలో తన మొహం మాయమైపోతుంది. అనన్య ఆ విషయం చూసి భయపడిపోతుంది. నా ఫేస్ మిర్రర్ నుంచి ఎలా మాయమైంది? భూత ప్రేతాలకు సంబంధించిన విషయం ఏదో ఉందని నాకు ఒక అనుమానంగా ఉంది. ఎందుకందరూ భూతప్రేతాల గురించి మాట్లాడుతున్నారు? ఇదంతా భ్రమని నేను ముందు చెప్పాను కదా. అనన్య అక్కడ్నుంచి షూటింగ్ కోసం వెళ్ళిపోతుంది. అనన్య షూటింగ్ కోసం వెళ్తుంది. కునాల్ భూతం గెటప్లో ఉంటాడు. విక్రమ్ కెమెరా చూసుకుంటూ ఉంటాడు. సీన్ 1 షాట్ 2. అనన్య, నువ్వు కారిడార్లో పరిగెడుతున్నావు. అండ్ కునాల్, నువ్వు భూతం రోల్ ప్లే చేస్తున్నావు. లైట్, కెమెరా, యాక్షన్. షూటింగ్ ప్రారంభమవుతుంది. అనన్య కారిడోర్లో పరిగెడుతూ ఉంటుంది. అండ్ కునాల్ భూతం రోల్ ప్లే చేస్తూ ఉంటాడు. విక్రమ్ కెమెరాని చూసుకుంటుంటాడు. అప్పుడే ఉన్నట్టుండి ఒక నిజమైన భూతం సర్కట కారిడోర్లో ప్రత్యక్షమవుతాడు. తనకి తల లేదు. తన చేతుల్లో ఒక పొడవైన కత్తి ఉంటుంది. రోహన్, ఏంటిది? అరే, నేను తననెప్పుడు కాస్ట్ చేశాను? నువ్వు కాస్ట్ చెయ్యలేదా? అంటే ఇది రియల్ భూతమా? నేను నిన్నే చెప్పాను ఇక్కడి నుంచి వెళదాము అని. అది నిన్నటి నుంచి మనల్ని వెంబడిస్తూనే ఉంది. ఇది నిజమైన తల లేని భూతం. భూతం కునాల్ మీద దాడి చేస్తుంది. రక్తం ఏరులై పారుతుంది. తన కళ్ళు తెరిచే ఉండిపోతాయి. మొత్తం క్రూ అక్కడ కంగారు పడుతుంది. కాని అనాథాలయం తలుపులు అప్పటికే మూసుకుపోతాయి. ఏం జరుగుతుంది? విక్రమ్, కెమెరా ఆపు. విక్రమ్ కెమెరాని ఆపలేదు. నీకే చెప్పేది, కెమెరా ఆపు. నీకు వినపడలేదా? కెమెరా దానికదే నడుస్తుంది. నేను దాన్ని ఆపలేకపోతున్నాను. భూతం కునాల్ని చంపేసింది. మనమందరం కూడా చనిపోతాం. ఒకవేళ భూతం తనని చంపేస్తే మరి తన కెమెరా ఫుటేజ్లో నిలబడినట్లు ఎందుకు కనిపిస్తున్నాడు? అది కోనాలు కాదు, తలలేని భూతం. కెమెరా ఫుటేజ్లో చూస్తారు. సర్కట చేతిలో ఖడ్గాన్ని పట్టుకుని కారిడోర్లో నిలబడి ఉంది. తనకి తల లేదు. ఇక చేతిలో ఒక కత్తి ఉంది. సర్కట ఇప్పుడు మన వైపే వస్తున్నాడు. తనకసలు తల లేదు, కళ్ళు లేవు, కానీ తనకి కరెక్ట్గా కనిపిస్తోంది. రోహన్, స్నేహ, విక్రమ్ ఇంకా అనన్య అక్కడ్నుంచి పారిపోతారు. ఒక పాత హాల్లోకి వెళ్లి దాక్కుంటారు. అప్పుడే సర్కట వాళ్లకి తలుపు దగ్గర కనిపిస్తాడు. తను తన కత్తితో గేట్ని కట్ చేస్తూ ఉంటాడు. అందరికందరూ భయపడిపోతారు. అనన్య, నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు మొదటి నుంచి కూడా భూత ప్రేతాలు అసలు లేవనే చెబుతున్నావు కదా. మరిప్పుడు ఇదెవరు? అది కేవలం నా భ్రమ. ఇప్పుడది పోయింది. వాళ్లందరూ తమలో తము మాట్లాడుకుంటుంటారు. అప్పుడే సర్కట తలుపును తెరుచుకుని లోపలికి వస్తాడు. మమ్మల్ని క్షమించు, మమ్మల్ని వదిలే. మిమ్మల్ని వదిలేయాలంటే నాది ఒక షరతు. మీరు నాకు నా తలను తీసుకొచ్చి ఇవ్వాలి. నీ తలెక్కడుందో అది మాకెలా తెలుస్తుంది? అనన్య చెప్పిన మాట విని సర్కటాకి కోపం వచ్చేస్తుంది. అతను ఆమె పీకను పట్టుకుని తనని గాలిలోకి లేపుతాడు. తనని వదిలి, మేం నీ తలను వెతికి తీసుకొస్తాం. సర్కట అనన్యాని వదిలేస్తాడు. నా తలను వెతికి తీసుకునిరా, లేదంటే నేను మీ అందరినీ చంపేస్తాను. నీ తల్ని మేము వెతికి తీసుకొస్తాం. నన్ను మోసం చేసే ప్రయత్నం మీరసలు చేయకండి. నేను ఎప్పటికీ మీతో పాటే ఉంటాను. సర్కట వెళ్ళిపోతాడు. రోహన్, విక్రమ్, స్నేహ ఇంకా అనన్య స్తంభించిపోయి అక్కడే ఉంటారు. ఇప్పుడు తన తల కోసం ఎక్కడ వెతకాలో అర్థమే కావడం లేదు.
ఒక పని చేద్దాం, మనం ఇక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోదాం. అలాంటి పొరపాటు చేయకండి. తన దృష్టి ఎప్పుడూ మన మీద ఉంటుందని చెప్పాడు కదా. మీరందరూ తన తల వెతకండి, నేను ఇక్కడి నుంచి పారిపోతాను. కునాల్ చెప్పింది నిజమే. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండాల్సింది. మనమందరం ఇక్కడే ఉండి చాలా పెద్ద తప్పు చేశాము. మీరందరూ ఇక్కడే ఉండాలనుకుంటే ఉండండి, నేనైతే ఇక్కడి నుంచి పారిపోతున్నాను. విక్రమ్ అక్కడి నుంచి సైలెంట్గా వెళ్లే ప్రయత్నం చేస్తాడు. తను భయపడుతుంటాడు సర్కట వచ్చేస్తాడేమోనని. అందుకని కొంత దూరం పారిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే విక్రమ్ మెయిన్ గేట్ దగ్గరికి చేరుకుంటాడో అప్పుడు అక్కడ సర్కట ప్రత్యక్షమవుతాడు. తన చేతిలో ఒక పెద్ద కత్తి ఉంటుంది. నేను చెప్పాను కదా, నన్ను మోసం చేసే ప్రయత్నం చేయొద్దని. నువ్వు నన్ను మోసం చేసి చాలా పెద్ద తప్పు చేశావు. సర్కట విక్రమ్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే విక్రమ్ అక్కడి నుంచి తప్పించుకుని రోహన్, అనన్య, స్నేహ దగ్గరికి పారిపోతాడు. వాళ్ళందరూ చూస్తుంటారు సర్కట వాళ్ల వైపే వస్తూ ఉంటాడు. వాళ్ళందరూ కూడా అనాథాలయం బేస్మెంట్లోకి వెళ్ళిపోతారు. అక్కడ చూసేసరికి ఒక తాంత్రికుడు చనిపోయుంటాడు. ఇక్కడంతా హోమానికి చెందిన సామాన్లు పడి ఉన్నాయి. ఎలా అనిపిస్తుందంటే చనిపోయే ముందు ఎవరో హోమం చేశారన్నట్లు. వాళ్లకి ఒక కాగితం ముక్క కనిపిస్తుంది. దానిమీద రాసుంటుంది. బేస్మెంట్లో ఒక పాత అల్మరా ఉంది. అందులో ఒక తలలేని విగ్రహం, ఒక పుస్తకం ఉంటాయి. పుస్తకంలో రాసున్న మంత్రాలను ఆపకుండా 7 సార్లు చదవాలి. అప్పుడే సర్కట నీడ నుంచి విముక్తి పొందే అవకాశముంటుంది. ఎలా అనిపిస్తోందంటే తాంత్రికుడు ఈ అనాథాశ్రమాన్ని స్కోందోకటా నుంచి ముక్తి కలిగించడానికి హోమం ఏదో చేశారని. అప్పుడే స్కోందోకటా తాంత్రికుడి మీద దాడి చేసుంటాడు. అందుకే అతను పుస్తకంలో తనని అంతం చేసే ఉపాయం రాశారు. మనం ఈ సర్కటా నుంచి తప్పించుకోవాలి. ఆ పాత వేది కోసం మనం వెతికి తీరాలి. రోహన్, అనన్య ఇంకా స్నేహ వేదిని వెతకటం మొదలు పెడతారు. చాలాసేపు వెతికిన తర్వాత వాళ్లకి వేది దొరుకుతుంది. ఇదిగో ఇక్కడుంది. అనన్య వేదిని తెరుస్తుంది. అందులో నుంచి తలలేని ఒక విగ్రహం వస్తుంది. దానితో పాటు ఒక పాత పుస్తకం కూడా. అనన్య ఆ పుస్తకంలో ఉన్న మంత్రాన్ని చదవటం మొదలు పెడుతుంది. అంతలో అక్కడ సర్కట ప్రత్యక్షమవుతాడు. అతను అక్కడి నిలబడి ఉన్న స్నేహ మీద తన కత్తితో దాడి చేస్తాడు. అనన్య మంత్రాన్ని చదువుతూనే ఉంటుంది, కాని సర్కట ఆగడం లేదు. అనన్య, త్వరగా కానివ్వు, మంత్రం పనిచేయడం లేదు. అనన్య మంత్రం చదువుతుంటుంది. ఆ సమయంలో సర్కట తన మీద దాడి చేయబోతాడు. విక్రమ్ ఉన్నట్టుండి తన కెమెరాను తీస్తాడు. దానితో సర్కట మీద ఫోకస్ చేస్తాడు. కెమెరా స్క్రీన్ మీద ఒక విచిత్రమైన వెలుగు కనిపిస్తుంది. దాంతో సర్కట వెనక్కి వెళ్ళిపోతాడు. విక్రమ్, ఏంటిది? కెమెరా తీయగానే వెనక్కెందుకు వెళ్ళాడు? నేనేమి కెమెరామ్యాన్ కాదు, నేను ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ని. నేను చాలా రోజులుగా సర్కట రహస్యాన్ని బయట పెట్టాలనుకుంటున్నాను. నిజానికి నా ఈ కెమెరా ఒక స్పెషల్ డివైస్. శపించబడిన ఆత్మలను బలహీనపరుస్తుంది. నేనిక్కడికి సర్కటాని అంతం చేయడానికి వచ్చాను. నా చెల్లెలు ఎక్కడ చనిపోయింది. నేను నా పగ తీర్చుకొని తీరుతాను. విక్రమ్ కెమెరాని సర్కట మీద ఫోకస్ చేస్తాడు. ఒక తీవ్రమైన వెలుగు బయటికొస్తుంది. సర్కట అరుస్తాడు. అయినా సరే తను విక్రమ్ మీద దాడి చేస్తాడు. తన భుజాన్ని నరికేస్తాడు. విక్రమ్ అక్కడే పడిపోతాడు. కాని కెమెరా నడుస్తూనే ఉంటుంది. అనన్య తలలేని విగ్రహం ముందు కూర్చుని 6 సార్లు మంత్రం చదివేసింది. అప్పుడే సర్కట తన దగ్గరికి వెళ్తాడు. తన మీద దాడి చేస్తాడు. సర్కట కత్తి అనన్య పీక వరకు వస్తుంది. ఎప్పుడైతే అనన్య 7వసారి మంత్రాన్ని పూర్తి చేస్తుందో అప్పుడు సర్కట రూపం నెమ్మదిగా మాయమవటం మొదలవుతుంది. కాసేపటి తర్వాత పూర్తిగా మాయమైపోతాడు. అనన్య ఇంకా రోహన్ విక్రమ్ని లేపుతారు. తను బతికే ఉన్నాడు, కాని తన భుజం గాయపడింది. తను రోహన్ని, స్నేహాన్ని చూస్తాడు. వాళ్ళు అనాథాశ్రమం నుంచి బయటపడతారు. అనాథాశ్రమం తలుపులు తెరుచుకుంటాయి. వాళ్లందరూ తమ తమ ఇళ్లకు బయలుదేరి వెళ్తారు.